హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో 'టిల్లు స్క్వేర్' ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. మరి ట్రైలర్ ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చలేదు భయ్య. అసలు నాకు ఈ 'డీజే టిల్లు' సినిమా కూడా నచ్చది. కేవలం నిబ్బగాళ్ళకు ఈ 'టిల్లు స్క్వేరు', 'డీజే టిల్లు' సినిమాలు నచ్చుతాయి గానీ, మనలాంటోళ్ళకైతే ఈ సినిమా ఏమాత్రం నచ్చదు భయ్య. ఇక ఫస్ట్ 'డీజే టిల్లులో' మన 'రాధిక' చేయబట్టి మనోడు ఎలా బకరా అవుతాడో, ఇప్పుడు ఈ పార్ట్ 2లో కూడా అనుపమ చేయబట్టి బకరా అవతాడని అలా ఒక హింట్ అయితే ఇచ్చేశారు ట్రైలర్‌లో అయితే. ఇక 18+ అయితే గట్టిగానే ఉందనుకోండి. డీజే టిల్లులో ఎటువంటి స్లాంగ్ ఉంటుందో, ఎటువంటి కామెడీ ఉంటుందో, ఎటువంటి రొట్టెను కామెడీ ఉంటుందో, ఇక అదే కామెడీ ఇందులో కూడా ఉంటుంది. అందులో డౌటే లేదు. ఇక అంతకు మించి ఈ ట్రైలర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు భయ్య. కానీ ఒక విషయం గురించయితే మనం మాట్లాడుకోవాల్సింది. అది ఎవరి గురించయితే అనుపమ భయ్య. అనుపమ పరమేశ్వరన్ అబ్బబ్బా! ఏమి చేసింది భయ్య. ఆ హాట్ సీన్‌లలో అయితే నిజంగా ముచ్చటగా ఉంది. ఫ్యాన్స్ అయితే చాలా హర్ట్ అయిపోతున్నారు. నిజంగా కొంచెమైనా సిగ్గుండాలి భయ్య నిజంగా. ఎందుకంటే తన మంచి కెరియర్‌నైతే 'రౌడీ బాయ్స్' సినిమా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' దాకా అన్నీ 18+ సీన్స్ చేయబట్టి తన కెరియర్‌నైతే సర్వనాశనం చేసుకుందని చెప్పాలి. ఇక ఈ సినిమాతో అయితే బీభత్సంగా హాట్‌నెస్ 18+ అయితే గట్టిగా ఉంటది. అది మాత్రం పక్కా. అనుపమ ఫాన్స్ అయితే గుండెను రాయి చేసుకోండి భయ్య. ఇక అనుపమ ఫాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. అనుపమకి ఫ్యాన్ అవ్వండి అంతే. నాకైతే సెపరేట్‌గా 'డీజే టిల్లులో' గాని, 'టిల్లు స్క్వేర్‌లో' గాని బాగా నచ్చేది ఏంటంటే ఓన్లీ సిద్ధు జోనలగడ్డ యాక్టింగు, తన స్లాంగు, తన ఏంటంటే అదో రకమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడు చూడండి. ఓన్లీ అది మాత్రమే. ఇక సిద్ధు కోసమైతే ఈ సినిమా అయితే ఖచ్చితంగా మనమైతే చూడాల్సిందే అంతే భయ్య ఇగ.